దేవుని మహాకృప చొప్పున ఆయన సన్నిధిలో చేరి కీర్తనతో ఆయన స్తుతించి ఆయన వాక్యం నేర్చుకునే ఒక విశేషమైన సమయాన్ని భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. గత కొన్ని నెలల నుంచి మనము న్యాయాధిపతుల గురించి మనం నేర్చుకుంటున్నాం. ఒకసారి వర్షం చెప్పండి, న్యాయాధిపతుల గురించి అందరూ ఒక నోట. ఒత్నియేలు, ఏహూదు, షమ్గరు, దెబోరా, గిద్యోను, అబీమెలెకు, తోల, యాయీరు, యెఫ్తా, ఇబ్సాను, ఏలోను, అబ్దోను, సంసోను. అంటే 13 మంది గురించి మనము నేర్చుకున్నాం, న్యాయాధిపతుల గురించి. ఈరోజు అంటే సమూయేలు గ్రంథంలో వారు మనకి కనిపిస్తుంటారు. న్యాయాధిపతులు సమూయేలు గ్రంథంలో మనకు కనిపిస్తుంటారు. వాళ్ళు కూడా న్యాయాధిపతులే. అంటే న్యాయాధిపతుల యొక్క గ్రంథంలో వారి చరిత్ర మనకు కనబడదు. రూతు గ్రంథాన్ని దాటిన తర్వాత సమూయేలు మొదటి గ్రంథంలో వారి చరిత్ర మనకి కనిపిస్తుంది. సమూయేలు గ్రంథంలో ఉన్నా సరే వాళ్ళు కూడా ఏమని పిలువబడ్డారంటే న్యాయాధిపతులని పిలువబడ్డట్లు మనం చూడవచ్చు. అంటే వాళ్ళు ఇద్దరు కనిపిస్తారు. వారితోటి కలిసి మొత్తం 15 మంది న్యాయాధిపతులు సుమారు 350 సంవత్సరాలు ఇశ్రాయేలుని పరిపాలన చేసినట్లు మనం చూడవచ్చు. ఈరోజు మరొక న్యాయాధిపతి గురించి మనం నేర్చుకుందాం. ఆయన ఏలి. న్యాయాధిపతి అయిన ఏలి చరిత్ర. మనకి ఈయన చరిత్ర ఎక్కడి నుంచి ఎక్కడ దాకా కనిపిస్తుంది? మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 4వ అధ్యాయము 22 వరకు. అంటే 4 అధ్యాయాలు. మొదటి సమూయేలు గ్రంథం 1, 2, 3, 4 అధ్యాయాల్లో ఈ ఏలి చరిత్ర అనేది మనకి కనిపిస్తుంది. అంటే ఈ ఏలి ఈరోజు ఇక్కడ కూర్చున్న తండ్రులకి ఒక గొప్ప పాఠం అన్నమాట, ఒక గొప్ప హెచ్చరిక. అంటే ఏలి జీవితం నుంచి ఈరోజు అనేక పాఠాలు తండ్రులుగా మనము నేర్చుకోవచ్చు. అంటే పిల్లల పట్ల ఒక తండ్రి ఎలా వ్యవహరించాలి, ఒక తండ్రి ఎలా నడుచుకోవాలి అనే ఒక విశేషమైన సందేశాన్ని ఏలి జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు. అంటే పాత నిబంధనలో ఉన్న ప్రతి విశ్వాసి జీవితం కూడా మనకి గొప్ప గొప్ప పాఠాలు నేర్పుతున్నాయి. గొప్ప పాఠాలు. అంటే ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు, పురుషులు ఉన్నారు గ్రంథంలో, స్త్రీలు కూడా ఉన్నారు విశ్వాసులు. అంటే వారి జీవితము వారి జీవితాలు కనుక మనం చదివితే, వారి జీవితాలు కనుక మనం స్టడీ చేస్తే మన ఆత్మీయ జీవితానికి కావలసిన ఎన్నో పాఠాలని మనము నేర్చుకోగలం. అంటే ఆ గ్రంథంలో అవిధేయులు ఉన్నారు, విధేయులు కూడా ఉన్నారు. పాత నిబంధనలో అవిధేయులు ఉన్నారు, విధేయులు కూడా ఉన్నారు. అంటే విధేయుల నుంచి మనం పాఠాలు నేర్చుకోవచ్చు, అవిధేయుల నుంచి కూడా మనము పాఠాలు నేర్చుకోవచ్చు. అంటే విధేయత కలిగి జీవించిన వారిని చూసి ఇదిగో ఇక నుంచి నేను ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి అనే పాఠము మనకు నేర్పుతుంది. అవిధేయులను చూసి ఇదిగో నేను ఇలా ఉండకూడదు అనే పాఠాన్ని మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి హేబేలు, కయ్యను ఉన్నాడు అనుకో. హేబేలు జీవితం నుంచి పాఠం నేర్చుకోవచ్చు, కయ్యను జీవితం నుంచి కూడా పాఠము నేర్చుకోవచ్చు. ఇప్పుడు కయ్యను నుంచి మనం ఏం నేర్చుకోగలము అంటే యోహాను కయ్యను గురించి మాట్లాడుతూ మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. అంటే నేను ఎలా ఉండకూడదు? నేను కయ్యనులా ఉండకూడదు. ఎందుకు? కయ్యను అర్పణ అర్పించాడు, కానీ ఎలా అర్పించలేదు అర్పణని? విశ్వాసంతో అర్పించలేదు. అంటే అర్పణ తీసుకొని రాలేదా? ఖాళీ చేతులతో వచ్చిన మనిషి ఖాళీ చేతులతో రాలేదు. ఖాళీ చేతులతో రాకుండా మనిషి ఏం చేశాడంటే అర్పణతోటే వచ్చేసాడు, కానీ విశ్వాసంతో ఆ మనిషి అర్పించలేదన్నమాట. అంటే మనము అంటే క్రైస్తవులు కయ్యను వంటి వారై ఉండరాదని ఒక హెచ్చరికని గ్రంథం మనకి ఇస్తుంది. అంటే విధేయుల నుంచి గొప్ప పాఠాలు, అవిధేయుల నుంచి కూడా మనం గొప్ప పాఠాలని నేర్చుకోవచ్చు. ఈ ఏలి జీవితం నుంచి
అంటే ఏలీ కుటుంబం నుంచి ఒక గొప్ప పాఠం మనం నేర్చుకోవచ్చు. అంటే ఏలీ కుటుంబము ఒక దైవ సేవకుని కుటుంబం, అంటే ఒక దైవజనుడి కుటుంబం అంటే ఒక దైవ సేవకుని కుటుంబము ఎలా పతనమైపోయింది, ఒక దైవజనుడి కుటుంబము ఎలా నాశనం అయిపోయింది అనే సంగతిని మనకి 4 అధ్యాయాల్లో స్పష్టంగా మనకి కనిపిస్తుంది. అదేంటి, దైవ సేవకుని కుటుంబం నశించిపోయిందా? ఒక దైవ సేవకుడి యొక్క కుటుంబం నాశనం అయిపోయిందా? అవును, దైవ సేవకుడి కుటుంబమే నాశనం అయిపోయింది. ఆ దైవజనుడు, ఆ దైవ సేవకుడు తన మట్టుకు తాను పర్ఫెక్ట్గా ఉన్నాడు, కానీ అతని కుటుంబం మాత్రం ఏమాత్రం కూడా పర్ఫెక్ట్గా లేదు. అంటే కుటుంబ యజమాని వ్యక్తిగతంగా, అంటే అతని పర్సనల్ లైఫ్లో మనం ఏ వంక చూడలేము, ఏ లోపాన్ని మనం చూడలేము. అతడు నీతిమంతుడు, న్యాయంగా, యథార్థంగా, భక్తిగా బ్రతికాడు. అంటే ఆ కుటుంబ యజమాని, ఆ దైవజనుడు, ఆ దైవ సేవకుడు తన మట్టుకు తాను బ్రతికాడు, కానీ తన కుటుంబాన్ని మాత్రం ఆ దైవ మార్గంలో నడిపించలేకపోయాడు. దేవుని యొక్క శాపం అనేది ఆ కుటుంబం మీదకి వచ్చేసింది. దేవాలయంలో, దేవుని మందిరంలో సేవ చేసిన ఆ కుటుంబం మీదకి దేవుని శాపం వచ్చేసింది. ఎవరి మీదకి? దేవుని సేవ చేసిన కుటుంబం మీదకి దేవుని యొక్క శాపం వచ్చింది. అంటే చాలా దుఃఖకరమైన చరిత్ర. ఆ చరిత్ర చాలా దుఃఖకరమైన చరిత్ర, చాలా బాధాకరమైన. మనము సంగతులు తేటగా ఆలోచించేద్దాం, కొంచెం మనసు పెట్టి వినాలి. ఇందులో మొట్టమొదటిగా మనము ఆలోచన పాయింట్ ఏంటంటే, ఇశ్రాయేలీయులు మరలా దోషులు. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథము, ఈ 2 న్యాయాధిపతులు టోటల్గా 15 మందిని తీసుకుంటే, అప్పుడు టోటల్గా వాళ్ళు ఎన్నిసార్లు దోషులయ్యారు? 15 సార్లు. అంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, వాళ్ళు 15 సార్లు దోషులయ్యారు. అంటే 15 సార్లు పాపం చేశారు. పాపం చేయటం, మారు మనసు పొందటం, పాపం చేయటం, మారు మనసు పొందటం, పాపం చేయటం, మారు మనసు పొందటం. అంటే మాటి మాటికి దోషులయ్యారు. అంటే మోషే కాలం చెల్లాడు, మీకు తెలుసు. యెహోషువ కాలం చెల్లాడు. అంటే వారిద్దరూ జాతీయ నాయకులు. వాళ్ళిద్దరూ ఇశ్రాయేల్ యొక్క జాతిని నడిపించిన గొప్ప నాయకులు. వాళ్ళిద్దరూ ఆ కాలంలో ఉన్న పెద్దలు కాలం చెల్లిన తర్వాత న్యాయాధిపతులు బ్రతికినంత కాలం కూడా వాళ్ళు బాగానే ఉంటున్నారు. అవును కదా? ఆ దేశము 80 సంవత్సరాలు నిమ్మలంగా ఉండెను, దేశము 40 సంవత్సరాలు నిమ్మలముగా ఉండెను. అంటే న్యాయాధిపతి ఉన్నంత కాలం వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు? న్యాయాధిపతి ఉన్నంత కాలమేమో వాళ్ళు చాలా మంచి ప్రవర్తన కలిగి బ్రతుకుతున్నారు. ఎప్పుడైతే న్యాయాధిపతి చనిపోయాడో తిరిగి మరలా వాళ్ళు ఏం చేస్తున్నారు? మరలా పాపం చేస్తున్నారు. చెప్పాను కదా, గతంలో ఎన్నోసార్లు చెప్పాను. ఆ క్లాస్ రూమ్లో టీచర్ ఉంటేనేమో క్రమశిక్షణతో ఉంటున్నారు, టీచర్ బయటికి వెళ్ళిపోయాడు అనుకో క్రమశిక్షణ తప్పుతుంటారు అనమాట స్టూడెంట్స్. ఇక అంతా రూమ్ అంతా కూడా ఏం చేస్తారు? అల్లరి చేస్తారు. అమ్మా నాన్న ఉంటేనేమో మంచిగా ఉంటారు. ఒకవేళ అమ్మా నాన్న లేకపోతే ఇల్లు పీకి పందిరేస్తాడు వీళ్ళ నాన్నగారి ఇంట్లో లేడంటే వీడు ఏం చేస్తాడంటే వీడు ఇల్లు పీకి పందిరేస్తుంటాడు. ఒకవేళ నాన్న అనుకో, నాన్నంటే వీడు ఏం చేస్తాడు? కుక్కిని పెళ్ళి లేకుంటున్నా వాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎలా ఉన్నారు? న్యాయాధిపతి ఉన్నంతకాలం భక్తిగా ఉన్నారు. న్యాయాధిపతి చనిపోయిన తర్వాత తమకు నచ్చినట్లు తమ ఇష్టానుసారంగానే జీవితాలు కొనసాగించేస్తున్నారు. చదువు ఒక మాట, న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం చదువుతారు. 17వ అధ్యాయము 6వ వచనం చదువు. శాంతి ఇవాళ బైబిల్ ఎంత తీస్తారు మీరు? బైబిల్ ఎవరు తీస్తారు? చదవరా? ఇంకా కొత్తగా బైబిల్ తీస్తున్నారు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి. వెంటనే రావాలి బైబిల్ తీస్తే. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. చాలు. రాజు లేడు, నడిపించేవాడు లేడు, లీడ్ చేసేవాడు లేడు, అధికారి లేడు, చెప్పేవారు లేరు, హెచ్చరించేవారు లేరు. ప్రతి వాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చిన ప్రతి వాడు తన ఇష్టం అనమాట. అంటే నాయకుడు సరిగా లేకపోతే
ఎలా ప్రవర్తిస్తారు? అంతే. కుటుంబ యజమాని కూడా సరిగా లేడనుకో, కుటుంబం కూడా ఎలా ప్రవర్తిస్తుంది? అంతే. ఎవరి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు. భార్య ఇష్టం వచ్చినట్లు భార్య, పిల్లలు ఇష్టం వచ్చినట్లు పిల్లలు ప్రవర్తిస్తుంటారు. ప్రిన్సిపాల్ కనుక సరిగా లేడనుకో, పిల్లలు ఎలా ఉంటారు? ఒక నాయకుడు సరిగా లేడనుకో ఎలాగుంటారు? కాబట్టి ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు. ప్రతి వాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చాను, తన ఇష్టానుసారముగా. మనకి రాజు ఉన్నాడా? మనకి రాజు లేడా? మనకి రాజు ఉన్నాడా? మనకి రాజు లేడా? మనకి రాజు ఎవరు చెప్పండి? చెప్పు. నవ్వుతావంటే మరి అదేగా, నాకు నవ్వుతావంటే ఎవరు మనకు రాజు? ఎవరు? ప్రభు. ఇప్పుడు అది జరిగితే మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తామా? ఇప్పుడు రాజు కలిగిన మనము నిజంగా రాజు ఇష్టం జరిగిస్తున్నావా, మన ఇష్టం జరిగించుకుంటున్నావా? సరే, ఇశ్రాయేలుకు రాజు లేడు కాబట్టి తమ ఇష్టానుసారంగా ప్రవర్తించారు, ఓకే. మరి ఈరోజు మనకున్నాడు రాజు? ఉన్నాడు, మనకున్నాడు రాజు. మరి ఈరోజు రాజు యొక్క అధికారం కింద మనం బ్రతుకుతున్నావా? రాజు యొక్క ఇష్ట ప్రకారంగా మనం బ్రతుకుతున్నావా? బాప్తిసం పొందిన తర్వాత కూడా మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నామా? అంటే ఒకవేళ బాప్తిసం పొందిన తర్వాత కూడా మన ఇష్టానుసారంగానే మనం ప్రవర్తిస్తున్నామంటే క్రీస్తు యేసు యొక్క అధికారం కింద మనము లేము. 21వ అధ్యాయం గుర్తులో సరే, 21వ అధ్యాయము 25వ వచనం గుర్తు. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు. ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. ప్రతి వాడు దేవుని చిత్తం, దేవుని ఇష్టంతో పని లేదు, దేవుని చిత్తంతో పని లేదు, దేవునికి ఇష్టంతో ఏమాత్రం పని లేదు. ఈరోజు అనేక మంది మనుషులకి దేవుని చిత్తంతో, దేవుని ఇష్టంతో పని లేదు. ఇది దేవుని చిత్తమేనా, ఇది దేవునికి ఇష్టమేనా, ఏమాత్రం పని లేదు. అంటే ఆ విధంగా న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలు అలా నడుచుకున్నారంట. బలాత్కారం, దోచుకోవటం, సామూహిక అత్యాచారాలు. ఈరోజు మనం వింటుంటాం కదా, సమాజంలో సామూహిక అత్యాచారం జరిగిందని పేపర్లో న్యూస్లో వింటుంటాం. న్యాయాధిపతుల గ్రంథం మనం 19వ అధ్యాయం చదివామనుకో, అక్కడ ఒక సామూహిక అత్యాచారం కనపడుతుంది, ఒక భయంకరమైన అత్యాచారం, బలాత్కారం, దోచుకోవటం, దౌర్జన్యం. 17 నుంచి 21 అధ్యాయాలు, 17 నుంచి 21 అధ్యాయాలు చదివితే ఒక చీకటి యుగం అనమాట. అది ఒక చీకటి యుగం. అంటే సొదొమ గొమొర్రాలో కూడా అలాంటి వాతావరణాన్ని మనం చూడలేము. సొదొమ గొమొర్రా కంటే మరీ దారుణమైన ఒక చీకటి ఎక్కడ కనిపిస్తుందంటే న్యాయాధిపతుల గ్రంథం 17 నుంచి 21 అధ్యాయాలు కనిపిస్తుంది. ఆ కాలంలో ఒక మనసుకి ఉపశమనం కలిగించేది ఏంటంటే రూతు గ్రంథం. అంటే రూతు గ్రంథం కూడా ఎవరి కాలంలో జరిగింది? చదువు పక్కనే 1వ అధ్యాయం 1వ వచనం చదువు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినములు యందు దేశంలో కరువు కలుగగా. అది అంటే మన మనస్సుకి న్యాయాధిపతుల గ్రంథం చదివితే అసలు ఏంటిది అనిపిస్తుంది మనకి. ఏంటి ప్రజలు ఎలాగ ఉన్నారు? ఒక్కసారి న్యాయాధిపతుల గ్రంథం అయిపోయిన తర్వాత రూతు గ్రంథం చదివామనుకో, మనసుకి ఎంతో ఒక ప్రశాంతత, ఎంతో ఒక ఉపశమనం అనుకో. అంటే న్యాయాధిపతుల కాలంలో ఒక అద్భుతమైన పిక్చర్ మనకు కనిపిస్తుంది, ఒక అద్భుతమైన వాతావరణం. ఒక యవన పురుషుడు, యవన స్త్రీ మధ్య ఉండే ఒక అద్భుతమైన వాతావరణం. ఒక అత్త, ఒక కోడల మధ్య ఉండే ఒక అవినాభావ సంబంధం అత్యద్భుతంగా కనిపిస్తుంది. అంటే అలాంటి కాలంలో, అలాంటి సమాజంలో ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా? ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా? అంటే తన కోడలని కూతురుగా చూసుకునే ఆవిడ కూడా ఉంది ఇలాంటి కాలంలో కూడా. తన అత్తని ఒక తల్లిలాగా చూసే అలాంటి కోడలు కూడా ఉందా ఇలాంటి సమాజంలో, ఇలాంటి మనుషుల మధ్య? అంటే ఒక యవనస్తుడు ఒక యవన స్త్రీని తన కుమార్తెగా చూసే మనసు కలిగిన మనుషులు కూడా ఉన్నారు ఇలాంటి సమాజంలో అనిపిస్తున్నమాట. ఎంతో ఆశ్చర్యం వేస్తాను. న్యాయాధిపతులు 7 నిలబడి అంటే మీరు ఎన్నోసార్లు చదివి ఉంటారు, దాన్ని వివరించుకుంటే అద్భుతంగా ఉంటుంది అనమాట పుస్తకం. రేపు మనకి మిర్యాలగూడలో నేను ఈ పుస్తకాన్ని వివరించేస్తున్నాను. రూతు గ్రంథం. ఆ కాలంలో ఏలి న్యాయాధిపతిగా ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం
4వ అధ్యాయం. ఏలియా వేరు, ఏలీ వేరు. మీకు తెలుసు కదా, ఏలియా అంటేనేమో రాజుల గ్రంథంలో కనిపించే ఒక ప్రవక్త, ఆయన వేరు. ఏలి ఇది వేరు, ఏలి వేరు అంట. ఏలి ఇతను లేవి గోత్రికుడు. లేవి గోత్రికుడు అహరోను వంశస్థుడు. ఎలా చెప్పగలము? అహరోను వంశస్థుడు ఎలా చెప్పగలమంటే, ఇతను కుమారుడు దేవుని మందిరంలో యాజకులు వీళ్ళు. అంటే ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు, ఒక యాజకుడిగా ఉన్నట్లు మనం చూడవచ్చు. 4వ అధ్యాయము 18వ వచనం చదవస్తారు. 4:18. దేవుని మందసమను మాట అతడు పలుకగానే ఏలి ద్వారము దగ్గరనున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడవిరిగి చనిపోయాను. ఏలయనగా అతడు వృద్ధుడై బహు స్థూల దేహే ఉండెను. అతడు 40 సంవత్సరములు, అది 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉన్నాడు. ఏలి 40 సంవత్సరాలు ఇశ్రాయేలులకు న్యాయము తీర్చుచుండెను. ప్రారంభంలో చెప్పాను కదా, ఏలి తన మట్టుకు తన భక్తిని కాపాడుకున్నాడు, తన నీతిని కాపాడుకున్నాడు, న్యాయంగా యథార్థంగా బ్రతికాడు. కానీ కుటుంబాన్ని లేదా కుమారులను మాత్రము సరిగా నడిపించలేకపోయినట్లు మనం చూడవచ్చు. అంటే ఏలి కుమారులు ఎలాంటి వాళ్ళు? ఏలి కుమారుల యొక్క స్థితి అంటే వాళ్ళు ఎలా ఉన్నారు? రెండో అధ్యాయం, అక్కడ మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చూడు ఒకసారి. 2వ అధ్యాయము 12వ వచనం. ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. చాలు. నెంబర్ 1, వారు ఎలాంటి వాళ్ళు అంటామా? యెహోవాను ఎరుగని వారు. అంటే ఏలి కుమారులు, అంటే ఏలి దేవుణ్ణి ఎరిగాడు, యెహోవాను ఎరిగాడు. కానీ ఏలి కుమారులు మాత్రం ఎవరిని ఎరగలేదు? యెహోవాను ఎరగలేదు. అదేంటి? ఇప్పుడు వాళ్ళు ఏమన్నా అవిశ్వాసపు సమాజం నుంచి వచ్చిన వాళ్ళ కాదు. అంటే ఒక దైవజనుని పిల్లలు, ఒక దైవ సేవకుని పిల్లలు యెహోవాను ఎరగకపోవటం ఏంటి? అదేంటి ఆశ్చర్యంగా ఉంది. ఒక దైవజనుడి పిల్లలు, ఒక దైవ సేవకుని పిల్లలు, ఒక యాజకుని పిల్లలు, ఒక న్యాయాధిపతి యొక్క పిల్లలు దేవుని ఎరగకపోవటము ఎంతో ఆశ్చర్యంగా మనకు అనిపిస్తుంటది. పిల్లలు దేవుణ్ణి ఎరగలేదంటే మొదటి లోపం ఎవరిది? కృష్ణమూర్తి గారు. పిల్లలు దేవుణ్ణి ఎరగలేదంటే మొదటి లోపం ఎవరిది? తల్లి తండ్రిది. తల్లి తండ్రి. అంటే ఒక పాస్టర్, మనకు అర్థం కావాలంటే ఒక పాస్టర్ పిల్లలు దేవుణ్ణి ఎరగల. అంటే ఈరోజు సమాజంలో కూడా కొంతమంది ఆయా ప్రాంతాల్లో చూస్తే పాస్టర్ తన మట్టుకు తను బాగా ఉంటాడు. పాస్టర్ పిల్లలు ఎవరిని ఎలాగుంటారు? ఎలాగుంటారు? వాళ్ళు సరిగా ఉండరు, వాళ్ళు సరిగా ప్రవర్తించరు. ఈరోజు అంటే ఒకవేళ సంఘంలో మనం చూస్తే తల్లి తండ్రి ఏమో క్రైస్తవులు, పిల్లలేమో తల్లి తండ్రి ఏమో క్రైస్తవులు, పిల్లలేమో సిగరెట్లు తాగుతుంటాడు, మందు తాగుతుంటాడు, లోక సహవాసం చేస్తుంటాడు, స్నేహితులతో తిరుగుతుంటాడు. తల్లి తండ్రి ఏమో చర్చిలో ఉంటారు, పిల్లలేమో స్నేహితులతో సినిమా హాల్లో ఉంటారు. అంటే తల్లి తండ్రి ఎరిగితే పిల్లలు ఎరగట్లేదు. అంటే పిల్లలు ఎరగట్లేదంటే లోపం ప్రధానంగా ఎవరిది ఉంటుంది? పిల్లల మీద ఎలా నెట్టగలవు? పిల్లల మీద ఎలా నెట్టగలవు? అంటే ఇక్కడ లోపం ఎవరిదంటే ఏలీది లోపం. ఏలీది లోపం అంటే ఒక దైవజనుని యొక్క పిల్లలు. అంటే నాకు తెలియదు, అంటే ఏలి యొక్క జీవితం మొట్టమొదట నాకు ఒక గొప్ప పాఠం కదా, నాకు ఒక గొప్ప హెచ్చరిక. అంటే ఒక సేవకుని పిల్లలు దేవుని ఎరగకపోతే ఎలాగుంటుంది? వాతావరణం ఎలా ఉంటుంది?
అంటే నాకు భయం వేస్తుంది ఈ స్టోరీ చదివితే, ఈ చరిత్ర చదివితే నాకు చాలా భయం వేస్తాను, చాలా భయం. అంటే వాళ్ళు ఎరగలేదంటే ఇదిగో మనదే తప్పు, మనదే పొరపాటు అన్నమాట. వాళ్ళు ఎరగలేదు అంటే మనం ఏం చేయాలంటే, తల్లిదండ్రి దేవుని ఎరిగినా సరే మనం ఏం చేయాలంటే మన పిల్లలకి నేర్పించాల్సిన అవసరం ఉంటుంది. కానీ వారు సహజంగా ఏమైపోతుందంటే తల్లిదండ్రులు బిజీ అయిపోతున్నారు. కనీసం పిల్లలతో కొంత సమయాన్ని కూడా గడిపే, ఏం నవ్వుతున్నారండి, నవ్వుతుందండి నా మాటలో. అంటే పిల్లలతో సమయాన్ని గడిపే సమయం లేదన్నమాట. అంటే బిజీ అయిపోయారు. అంటే వాళ్ళ కొరకు సమకూర్చే పనులు అయిపోయారు, మనం. అంటే పిల్లల కోసం ఏం చేయాలి, పిల్లల కోసం ఏం సమకూర్చాలి అనే బిజీలో మనం పడిపోయాము. పిల్లలతో అసలు కొంత సమయాన్ని కూడా మనము గడపట్లేదు. వాళ్ళు సోషల్గా ఉండాలి మనతో. అంటే వాళ్ళ హృదయంలో ఉన్నది ఉన్నట్లు మన దగ్గర చెప్పగలిగే స్వాతంత్రం వాళ్ళకి మన దగ్గర ఉండాలి. ఒకవేళ మన దగ్గర వాళ్ళు చెప్పుకునే స్వాతంత్రం మన దగ్గర లేదనుకో, వాళ్ళు ఎవరికి వెళ్ళి చెప్పుకుంటారు? స్నేహితులకి వెళ్ళి చెప్పుకుంటారు. స్నేహితులు ఎలాంటి సలహాలు ఇస్తారు? అమ్మ నాన్న ఇచ్చినట్లు మంచి సలహాలు ఇస్తారా? ఇప్పుడు అంటే మన దగ్గర సోషల్గా ఉండాలి. అంటే మనసు విప్పి మాట్లాడుకునే విధంగా ఉండాలి. ఇదిగో మా అమ్మకి చెప్తే అర్థం చేసుకుంటుంది, మా నాన్నకి చెబితే అర్థం చేసుకుంటాడని అనుకోవాలి. మా నాన్నకి చెప్పి వేస్ట్, మా అమ్మకి చెప్పి వేస్ట్ అనుకోకూడదు. ఒకవేళ మనం దూరం అయ్యామనుకో, వాళ్ళు ఎవరికి దగ్గర అవుతారు? ఎవరు వాళ్ళకి దగ్గర అవుతారు? లోకం దగ్గర అయితే వాళ్ళకి. మనం దూరం అయితే లోకం వాళ్ళకి దగ్గర అయితే. ఒకవేళ లోకం వాళ్ళకి దగ్గర అయింది అనుకో, వాళ్ళు ఎలా తయారవుతారు? అంటే ఈరోజు చూడండి, అంటే తల్లిదండ్రులు ఏమైపోయారంటే బిజీ అయిపోయారు. టౌన్లో, సిటీలో ఎలా ఉంటారంటే పిల్లలను చూస్తున్నాడు కూడా కేర్ టేకర్స్ అనమాట. ఇప్పుడు కేర్ టేకర్స్ జాబ్స్ ఉన్నాయి. అంటే ఎందుకు ఈ జాబ్స్? మేమిద్దరము డ్యూటీకి వెళ్తాము, పిల్లలు ఎవరు చూసుకోవాలి? వాళ్ళు ఎప్పుడు ఉదయం డ్యూటీకి వెళ్తారు, మళ్ళీ సాయంత్రం నైట్ వస్తారు డ్యూటీకి. వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు ఏమైపోతారు తెలుసా? వీళ్ళు నిద్రిస్తూనే ఉంటారు అన్నమాట. మరి ఏంటి, వాళ్ళు మనసుకి మాట్లాడరా? లేదు. మేము ఫీజు కట్టేస్తున్నాం కదా, నీకు పాకెట్ మనీ ఇస్తున్నాం కదా, నీకు సమకూరుస్తున్నాం కదా, చాలదు. అది కాదు కావాల్సింది. అంటే ఈరోజు యజమానిగా నువ్వెరిగితే నేను ఎగిరితే సరిపోదు. మన పిల్లలు కూడా ఏం చేయాలక ఎరగాలి. అంటే ఒక దైవ సేవకుని పిల్లలు ఏం చేయలేదు, యెహోవా అని వాళ్ళు ఎరగలేదు. ఇప్పుడు ఎంత సమకూర్చిన సత్యనారాయణ, ఒకవేళ భవిష్యత్తులో మన పిల్లలు కూడా వేరేలాగా చీడ పురుగులు ఎరడుకోమ్మా, దానివల్ల ఉపయోగం ఉంటుందమ్మా? ఇప్పుడు ఈరోజు మనం వాళ్ళని పట్టించుకోకుండా ఎంత సమకూర్చినా సరే, భవిష్యత్తులో ఏలి పిల్లల్లాగా ఒకవేళ మన పిల్లలు అయిపోయారనుకో, ఒక చీడ పురుగులాగా వాళ్ళు కూడా తయారైపోయారనుకో, ఆ సంపాదన వల్ల ఏమైనా ఉపయోగపడుతుంది? ఇప్పుడు పలానా వాని కొడుకు, పలానా వాని కూతురు అంటే సంతోషమా? ఆ సంతోషం ఎంత కొంత వస్తుందా? ఇదిగో పలానా కూతురు మంచిది అమ్మాయి, పలానా కొడుకు, అది మాట చెవిలో పడ్డప్పుడు ఎంతో సంతోషం అన్నమాట. అది ఎంత సంపద పెట్టా సంతోషం వస్తుందా? చాలు. యెహోవాను ఎరుగుని వారై ఇంకెలాగుందంటే రెండోది మిక్కిలి దుర్మార్గులు. అంటే దుర్మార్గులు అనే పదం వేరు, మిక్కిలి దుర్మార్గులు అనే పదం వేరు కదా. అంటే వీళ్ళు దుర్మార్గులు కాదు. ఎవరు వీళ్ళు మిక్కిలి దుర్మార్గులు. ఇప్పుడు వీళ్ళు మిక్కిలి దుర్మార్గులు అనే సంగతి తెలిసి ఏలి అసలు వీళ్ళని యాజకులకి ఎలా నియమించాడు? ఇప్పుడు వీళ్ళు మిక్కిలి దుర్మార్గులు అనే సంగతి తెలిసి యాజకులకి ఎలా నియమించాడు? ఇప్పుడు ఆ విషయం తెలిసిందనుకో, యాజక వృత్తి నుంచి ఏం చేయాలి? వాళ్ళని దించేయాలి సడన్గా. మీరు పనికిరాని వృత్తికి. ఈరోజు కొంతమంది డినామినేషన్ ఎలా ఉంటారంటే, వాళ్ళు కనుక పాస్టర్స్ ముసలోళ్ళు అయిపోతున్నారు అనుకో, వాళ్ళు అప్పుడు దాకేమో ఎక్కడెక్కడో తిరుగుతుంటారు కొడుకులు. వీళ్ళు ఎప్పుడైతే ముసలోళ్ళు అయిపోతారో, ఇక నేను కొన్ని రోజులు రాలిపోతాను, సంఘం ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోద్దామని ఏం చేస్తాను, ఇక కొడుకు నిలబెట్టేస్తాడు. అప్పుడు వాడు ఏం చేస్తాడు? ఆడు బాల్యం నుంచి సంఘంలో వెళ్ళినోడు కాదాడు. బాల్యం నుంచి సంఘంలో పెరగల, దేవుడి వాక్యం నేర్చుకోవాలా, బైబిల్ ట్రైనింగ్ చేయాలా, ఏం నేర్చుకోలేదు. ఎందుకంటే సంఘం మరొకరి చేతుల్లోకి వెళ్ళిపోద్ది.
అంటే వారసత్వం ఇది రాజకీయాలా? నా తర్వాత నా కొడుకు, వాడి తర్వాత వాడి కొడుకు, వాడి తర్వాత వాడి కొడుకు. అంటే ఈరోజు సువార్త సేవకుడు ఎలాగైపోయిందంటే ఒక వారసత్వం అయిపోయింది అనమాట. ఒక వారసత్వం అయిపోయింది. మోషే తర్వాత పిల్లలు ఎక్కడ? మోషే నాయకుడు కదా, మోషే తర్వాత పిల్లలు ఎక్కడ కనపడతారా? మోషే పిల్లలకి ఏ అధికారం ఇచ్చాడు? ఏ అధికారం ఇచ్చాడు? నేను పోయిన తర్వాత నా కొడుకు నాయకత్వం చేయాలి, నేను పోయిన తర్వాత నా కొడుకు అధికారం చేయాలి, నడిపించాలి అనే ఆలోచన మోషేకు ఉందామా? మోషేకి అసలు మోషే పిల్లలు ఎక్కడెంతకి? వాళ్ళ ముద్ర ఏమైనా కనిపిస్తుందా తమ్ముడు? మోషే ముద్ర కనిపిస్తుంది కానీ పిల్లల యొక్క ముద్ర కనిపిస్తుందా? పిల్లల యొక్క ముద్ర ఏ మాత్రం కూడా కనిపించట్లా. మోషే తర్వాత యెహోషువ నాయకుడు ఏడమ్మా? యెహోషువ తర్వాత పిల్లలు ఎక్కడ మరి? నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదము. ఓకే, మంచిదే, నువ్వు నాయకత్వం చేసావు, నువ్వు అధికారం చేసావు, నువ్వు కూడా నడిపించావు ప్రజలని. మరి నీ తర్వాత యెహోషువ నీ కొడుకున నాయకుడు కాదు. అంటే ఈరోజు సువార్త సేవ కూడా ఎలాగైపోయిందంటే ఒక వారసత్వం సేవ అయిపోయింది. నా తర్వాత నా కొడుకు, నా తర్వాత నా కొడుకు, నా తర్వాత నా కొడుకు. ఒకవేళ సువార్థికుని తర్వాత ఇదిగో సువార్థికుని కొడుకు కూడా సువార్థికుడిగా నియమించబడాలంటే ఎవరు నియమించాలి? దానికి సంఘం అప్రూవ్ చేయాలి. ఓకే, అన్నయ్య అంతకాలం పనిచేశాడు, ఇదిగో అన్నయ్య కొడుకున్నాడు కదా, ఆడు కూడా మంచివాడు. ఒకవేళ సంఘం కనుక మంచి సాక్ష్యం ఇవ్వలేదనుకో నియమించవచ్చా? ఛాన్స్ లేదు. ఒకవేళ అన్నయ్య తర్వాత అన్నయ్య కొడుకునే పెట్టుకుందాం, ఏ రోజు ఎందుకు, మనడు మంచిడు కదా, బాల్యం నుంచి మనం చూస్తున్నాం. మన మధ్య ఎలా పరిచయం చేశాడో, ఎలా వాక్యం నేర్చుకున్నాడో, ఎలా గౌరవిస్తాడో, ఎలా ఇంటికి వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటాడో, ఎలా మంచిగా వాక్యం చెప్తాడు, ఈ మధ్య నేర్చుకున్నాడు కదా. ఇంకెవరిని పెట్టుకోవడం ఎందుకు? నేననాలా, సంఘం అనాలా? వీళ్ళు దుర్మార్గులనే పదం ఉపయోగించలేదమ్మా. అంటే వీళ్ళు ఒక మిక్కిలి దుర్మార్గులు. మన మిక్కిలి దుర్మార్గులు అంటే మిక్కిలి దుర్మార్గులు అనే సంగతి ఎరిగి కూడా ఇతను ఏం చేశాడంటే యాజకులుగా నియమించేశాడు. అధికారం ఉంటే చాలదు, ప్రవర్తన కావాలి, పిల్లల ప్రవర్తన కావాలి. నా కొడుకు గొప్ప ప్రసంగికుడు కావాలి కాదు, నా కొడుకు గొప్ప ప్రసంగికుడు కావాలి, ప్రసంగికుడు కాదు, సేవకుడు కావాలి. అంటే మొదట ప్రవర్తన కావాలి. ప్రవర్తన ఉందనుకో ఆటోమేటిక్గా వాక్యము చెప్తాడు, ఆటోమేటిక్ వాక్యం చెప్తాడు అంతే. కాబట్టి మంచి ప్రవర్తన లేకుండా నువ్వు ఎలా ఒక అధికారిగా నియమిస్తావు? మంచి ప్రవర్తన లేకుండా ఎలా ఒక యాజకుడిగా నువ్వు నియమిస్తావు? ఏలికి ధర్మశాస్త్రం తెలీదా? ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా పాపం చేశారనుకోమా, ఏం చేయాలి? ఇంకా వాళ్ళు చేసిన ఘోరమైన పాపం కూడా తెలుసు కదా, మన కింద చదువుతుంటే బహు భయంకరమైన పాపం చేశారు. ఎంత ఘోరమైన పాపం వాళ్ళు చేశారో తెలుసా? దేవుని సేవ చేయటానికి ప్రజలు అసహించుకునేలాగా వాళ్ళు ప్రవర్తించారు అన్నమాట. బాబోయ్, మేము దేవుని మందిరానికి రాము. ఎందుకు? అదిగో అక్కడ ఏలి పిల్లలు ఉన్నారు, ఏలి కుమారులు ఉన్నారు, అసలు వాళ్ళు ఉంటే మేము దేవుని మందిరానికి రాము. ఏలి కుమారులు ఉంటే మేము దేవుని మందిరానికి రాము. అంతగా వాళ్ళు అంత బలత్కారంగా రవిడీజం, ఒక రవిడిలాగా ప్రవర్తించారు వాళ్ళు. ఒకవేళ వాస్తవానికి పాపం చేశారనుకో ధర్మశాస్త్ర ప్రకారంగా ఏం చేయాలి? వాస్తవానికి ఒకసారి సంఖ్యాకాండము 15వ అధ్యాయం చూడు. ఒకసారి సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో 29-31 చదువు ఒకసారి. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 29 నుంచి 31 వచనాలు. ఇశ్రాయేలీయులు పుట్టినవాడే గాని వారి మధ్య నివసించు పరదేశీయే గాని పొరబాటున ఎవడైనను పాపము చేసిన ఎడల వానికి మీకును విధి ఒక్కటే ఉండవలెను. అయితే దేశముందు పుట్టినవాడే గాని పరదేశీయే గాని ఎవడైనను సాహసించే, అంటే పొరపాటున పాపం చేస్తేనేమో ఒక విధి, ఒకవేళ సాహసించి తెగించి దౌర్జన్యంగా పాపం చేస్తేనేమో ఒక విధి. దైవ చట్టంలో ఒకవేళ పొరపాటున పాపం చేశారనుకో వాడికి క్షమాపణ ఉంది. ఒకవేళ దౌర్జన్యంగా బలవంతంగా తెగించి పాపం చేసిన వాడు ఏం చేయాలంట? వాడు యెహోవాను తృణీకరించిన వాడుగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో ఉండకుండా కొట్టివేయబడను. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వాని దోష శిక్షకు వాడే కారకుడు. వాడిని కొట్టివేసేయాలి.
ఎవడైతే సాహసించి పాపం చేశాడో వాడిని కొట్టివేసేయాలి. మరి ఏలీ నీ కుమారులు పాపం చేశారు కదా, కొట్టివేవా? తీసేవా? అధికారం నుంచి దించవా? అంటే తన మట్టుకు తాను ప్రవర్తనలో పర్ఫెక్ట్గా ఉండగాని పిల్లల దగ్గరకు వచ్చేసరికి ఫెయిలియర్ తండ్రి అనమాట. ఏలీ ఫెయిలియర్ తండ్రి, సక్సెస్ఫుల్ తండ్రి కదా ఆయన. ఒక తండ్రిగా అతన్ని ఆదర్శవంతంగా మనం తీసుకోలేము ఏలిని. మిగతా విషయాల్లో ఆదర్శవంతంగా ఏలిని తీసుకొచ్చేమో కానీ పిల్లల పెంపకం విషయంలో మాత్రం ఏలిని మనం ఆదర్శవంతంగా తీసుకునే అవకాశము లేదు. ఏలిని ఆదర్శవంతంగా తీసుకోలేమన్నమాట. నెక్స్ట్ ఏం చేశారు వాళ్ళు? బలత్కారులు అనమాట. బలత్కారం చేస్తారు. బలత్కారులు అంటే యాజకులు కదా, బలి అర్పించిన తర్వాత ఆ బలి అర్పణలో మాంసం కొంచెము యాజకులకి వెళ్ళిపోద్ది. అంటే ఇశ్రాయేల్ ఎవడన్నా దేవుని మందిరానికి ఒక గొర్రెని కానీ ఒక ఎద్దుని కానీ కోడని కానీ తీసుకొచ్చేస్తే బలి అర్పించిన తర్వాత ఆ కొంత మాంసాన్ని ఏం చేయాలంటే ఆ యాజక సేవ చేసే యాజకులకి ఇచ్చేసేయాలి. మిగతాది ఏం చేయాలి? దహన బలిపీఠ మీద ఏం చేయాలి? దహించేసేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే యాచక భాగాన్ని తీసుకుంటున్నారు, మరలా ఇంకేం చేస్తున్నారు? ఇంకా ఎక్కువగా తీసుకుంటారంట. అంటే వచ్చేదాంతో సంతృప్తి చెందట్లా వీళ్ళు. వచ్చేదాంతో సంతృప్తి చెందకుండా ఏం చేస్తున్నారంట? ఒకసారి 13 నుంచి నేను చదువుతాను చూడండి. ఒకసారి మొదటి సమయాల గ్రంథంలో వచ్చాయి. ఆ పుస్తకం అంతే ఉంచుకోండి, మనం పక్కకి వెళ్ళినా అంతే ఉంచుకోండి. 13వ జనుల విషయమై యాజకులు చేయించు వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలిపశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్లు గల కొంకిని తీసుకొని వచ్చి బొరుసులో గాని తపేరులో గాని గోనులో గాని కొండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకున్నాడు. షిలోహుకు వచ్చు ఇశ్రాయేలుకు అందరికీ వీరు ఇలాగున చేర్చు వచ్చేది. ఇదిగాక వారు క్రొవ్వును దహింపకమునకు యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించు వారితో. అంటే హోప్ని ఫీనెహాసు ఇద్దరు యొక్క ఆ పనివాడు మాట్లాడుతున్నాడు. యాజకుని వండించుటకై మాంసమేమో ఉడకబెట్టిన మాంసము అతని యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావలను అని చెప్పుచూ వచ్చాడు. 16వ ఈ క్షణమందే వారు క్రొవ్వులు దహింతురు. తరువాత నీ మనసు వచ్చినంత మట్టుకు తీసుకొని వచ్చినని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగవద్దు, ఇప్పుడే ఇయ్యవలను, లేని ఎడల బలవంతము చేత తీసుకొనను. బలవంతం అంటే ఒక రవిడి యజం, ఒక దంద, ఒక గొండ యజంలాగా ఉందన్నమాట. అంటే దేవుని మందిరంలో దేవుని సేవ జరిగించేటప్పుడు ఆ యాజకుని యొక్క కుమారులు, ఆ ఏలి కుమారులు ఎలా ఉన్నారంటే ఒక దంద చేస్తున్నారు, ఒక రవిడీయం చేస్తున్నారు. అంటే క్రొవ్వులు దహించేసిన తర్వాత ఆ మాంసం ఉడుకుతున్నప్పుడు ఏం జరుగుద్ది? 3 ముండ్లు గల కొంకి ఉంటుంది అనమాట. ఆ కుండలో 3 ముండ్లు గల కొంకిని ఇలా గుచ్చినప్పుడు ఎంత మాంసం అయితే వచ్చేస్తో ఆ మాంసం ఎవరికి ఇవ్వాలి? యాజకునికి ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి? ఆ క్రొవ్వును దహించిన తర్వాత. అప్పుడు ఆ యాజకుని పనివాడు వచ్చేసి ఇదిగో యాజకుడు మాంసం అని అన్నప్పుడు మేము కొవ్వును దహిస్తాము, వచ్చే బాగా అంటున్నాడు. కానీ వాళ్ళు ఏమంటున్నారు? అలా కుదరదు, ఉడకబెట్టిన మాంసం యాజకుడికి వద్దు. ఏం కావాలి? మాకు పచ్చి మాంసమే కావాలి. ఒకవేళ నువ్వు ఇవ్వలేదనుకో మేమేం చేస్తాం? బలవంతం చేత తీసుకుంటాం. అంటే ఒక దౌర్జన్యం, ఒక రౌడీయిజం. ఎవరు చేస్తున్నారు? పాస్టర్ పిల్లలు చేస్తున్నారు. గోండాగిరి ఎక్కడ జరుగుతుంది? దేవుని మందిరంలో. లోకంలో కాదు జరిగేది. లోకంలో గోండాగిరి జరగట్లా, లోకంలో బలత్కారం జరగట్లా. ఎక్కడ జరుగుతుంది? దేవుని మందిరంలో గోండాగిరి జరుగుతుంది. చేస్తున్న వాళ్ళు కూడా ఎవరంటే దైవ సేవకుని పిల్లలు. ఎలా తయారైపోయారు? అంటే వీళ్ళ బలత్కారం ఎంత దూరం వెళ్ళిపోయిందంటే వీరికి భయపడి అసలు ప్రజలు అర్పణలు అర్పించడం మానేశారనమాట. ఎవరికి భయపడి? ఏలి కుమారులకు భయపడి ప్రజలు దేవునికి అర్పణలు అర్పించడం మానేశారు. అసలు దేవుని మందిరానికి రావటమే మానేశారు అనమాట. చదువు ఒకసారి 17 వచ్చిన అక్కడ 17 వచ్చిన చదువు. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. గొప్ప పాపం అది. దేవుని యొక్క సన్నిధిలో వారి పాపము బహు గొప్పదాయను. ఏం చేశారంట? జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి. అంటే అర్పణ అర్పించాలని మనసు వాళ్ళకి రావట్లా. దేవుని మందిరానికి వెళ్దాం, మనం కూడా సేవ చేద్దాం,
దేవునికి ఏదో ఒక అర్పణ అర్పిద్దాము అనే మనసు ప్రజల్లో ఏమైపోయింది? చచ్చిపోయింది. ఎవరి వల్ల చచ్చిపోయింది? అది వాళ్ళ వల్ల చచ్చిపోయింది. వాళ్ళ వల్ల చచ్చిపోయింది. అంటే అంత భయంకరంగా తయారవుతారు. ఇంకా ఇంకో ఇంకా భయంకరమైన పాపం ఏంటంటే వ్యభిచారం అనమాట. వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు. వ్యభిచారం చేస్తున్నారు. ఎవరితో వ్యభిచారం చేస్తున్నారు అంటే వాళ్ళు వ్యభిచారం ఎవరితో చేస్తున్నారంటే దేవుని మందిరంలో సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతోటి వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు. ఎవరోళ్ళు? యాజకులు. అంటే చూడండి వాళ్ళు ఎంత భయంకరమైన పాపం చేస్తున్నారు. వాళ్ళు ఎంత భయంకరమైన పాపం చేస్తున్నారు. తండ్రి ఒక ఫెయిల్ అయిపోయాడు. తండ్రి ఏమాత్రం కూడా సక్సెస్ కాల తండ్రి. అసలుకి తన గురించి తనే ఆలోచిస్తున్నాడు. పిల్లల్ని ఏమాత్రం కూడా పట్టించుకోవట్లా మనిషి. ఈరోజు మనం కూడా పిల్లల్ని ఆత్మీయ విషయం దగ్గరకు వచ్చేసరికి ఏం చేయట్లేదమ్మా? ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు ఆత్మీయ విషయం దగ్గరకు వచ్చేసరికి. ప్రార్థన చేస్తున్నారని అడుగుతారా మీరు? ప్రార్థన చేస్తున్నారని అడుగుతారు ఇంటికి వచ్చినాక? అడగాలి. హోంవర్క్ చేసావా? స్కూల్కి వెళ్ళావా? సరిపోతుంది. ప్రార్థన చేస్తున్నారా అని అడగాలి ఇంటికి వచ్చిన తర్వాత. నువ్వు ఒకవేళ నువ్వు ఉంటే నువ్వు ప్రార్థన చేయించాలి వాడి చేత. నువ్వు ఉంటే నువ్వే చేయించాలి. నువ్వు బిజీ కమ్మకు. ఒకవేళ ఇప్పుడు బిజీ అయ్యమనుకో, తర్వాత వాళ్ళ ప్రవర్తన సరిగా లేకపోతే తర్వాత ఏం చేస్తాం? బిజీ 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 లైఫ్ బిజీ అయిపోయింది ఈరోజు. హోంవర్క్ చేసిన ఎలాగైతే అడుగుతావో ఇంటికి రాగానే ప్రార్థన చేస్తున్నారా అని ఖచ్చితంగా అడగాల. ఒకవేళ నువ్వుంటే మాత్రం ఎవరు చేయించాలి? నువ్వే చేయించాలి. ఇప్పుడు వాళ్ళు చేయాలంటే నువ్వేం చేయాలి? నువ్వు చేయాలి కదా. నువ్వు చేయకుండా ఎలా చేస్తారు? అందుకే ప్రభు ఒక మాట అంటే కొత్త నిబంధనలో, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏది చేయనేరడు. సిగరెట్ కాల్చుకొని రా అని పిల్లలకి ఇస్తారు. పూర్వకాలం సిగరెట్ కాల్చుకో, బీడీ కాల్చుకుంటారా, చుట్ట కాల్చుకుంటారా అని పిల్లలకి ఇచ్చేస్తాడు. వాడు ఎలా కలుస్తాడు? తెలుసా? విచిత్రంగా నిప్పు ముట్టివాడు నోట్లో పెట్టుకొని కాలుతాడు. నోట్లో పెట్టుకొని కాల్చి తండ్రికి ఇస్తాడు. అరే ఎక్కడ చూసారంటే మా నాన్న రోజు కలిసినాడు. నిన్నే చూస్తారా? నిన్నే చూస్తారమ్మా. నిన్నే చూస్తారు. మా అమ్మ ఎలా రెడీ అవుతుంది, మా అమ్మ మా నాయనమ్మ పట్ల ఎలా ఉంటుంది, మా తాత పట్ల ఎలా ఉంటుంది మా అమ్మ. నువ్వేమనుకుంటావంటే అడిగేం తెలియదు అనుకుంటావు నువ్వు. ముందు మనకు తెలియదు అనమాట. అది ఒక మంచి అది చెబితే నేర్చుకునే వయసు కాదు, అది చూస్తే నేర్చుకునే వయసు. అందుకే మనం చెప్తే వినరు. అది చెబితే నేర్చుకునే వయసు కాదు, చూస్తే నేర్చుకునే వయసు. కాబట్టి ఏం చేయాలి మనము? చెప్పటం కాదు, ఏం చేయాలి? చూపెట్టాలి. చెబితే వినరోళ్ళు, చూపెట్టు ఖచ్చితంగా నేర్చుకుంటారు వాళ్ళు. ఏలిలాగా మనం కూడా ఫెయిలియర్ తండ్రిగా మిగిలిపోదాం. కాబట్టి నువ్వు పర్ఫెక్టే, నేను పర్ఫెక్టే అనుకోవచ్చు, కానీ పిల్లలు పాస్టర్ పిల్లలు విచారులా అంటే బాబాయ్ ఉంటారా? సమాజంలో ఉన్నారా? లోకల్ ఏమన్నా ఉన్నారా? తాగుబోతులు ఉండరా ఎవరన్నా పాస్టర్ పిల్లలు? ఎందుకు లేరు? వచ్చేడు మంది. చివరికి ఇంకా ముగింపులు ఏమొస్తాడుగా? అభిషేకం. ఒక్క మొక్క రాదు, పట్టకోసే అక్షరం మొక్క రాదు, బైబిల్ తెలియదు. తెలిసిందల్లా కీర్తన గ్రంథం, ఇంకేం తెలియదు వాళ్ళకి. ఇక ఆ కీర్తనలో ఒక కీర్తన 2వ వచనం చదువుతాడు. ఏం చేస్తాడు? ఇక ప్రపంచంతో భూమి అంతా చుట్టేసేస్తాడు అనమాట. అది ఎప్పుడు ట్రైనింగ్ చేసిన ఆశ్చర్యం వేస్తాడు అనమాట. చూసే వాళ్ళకి ఇది ఎప్పుడు ట్రైనింగ్ చేశాడు? ఎవరు నోరు కూడా మాట్లాడరు. ఎందుకు? అమ్మగారి కొడుకు, అయ్యగారి కొడుకు కదా, ఎవరు మాట్లాడరు. చూడండి వాళ్ళు ఏం చేశారు కింద. 22వ వచనం చూడండి.
ఏలీ బహు వృద్ధుడాయను. ఇశ్రాయేలీయులకు తన కుమారుడు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సైనించుటయను మాట చెవిన పడగా, అంటే ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సైనించుటయను మాట చెవిన పడగా. అంటే ఎవరితో వాళ్ళు పాపం చేస్తున్నారు అంటే దేవుని యొక్క మందిరానికి సేవ చేయడానికి, అంటే చిన్న చిన్న పనులు ఉంటాయి ఆ మందిరంలో, ఆ మందిరంలో పనులు చేసే వారితోటి వీళ్ళు పాపం చేస్తున్నారు. వీళ్ళు పాపం చేస్తారు. ఆకాశం అంటుంది వాళ్ళు, వీళ్ళ పాపం తీవ్రస్థాయిలోకి వెళ్ళిపోయింది. వీళ్ళ పాపం అంటే ఎంతగా తీవ్రస్థాయిలో వెళ్ళిపోయిందంటే, శ్రవణ, దేవుడు వీళ్ళని చంపాలని ఫిక్స్ చేసాడు. మరి దేవుడు వీళ్ళని చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. దేవుడు వీళ్ళని చంపాలని తీర్మానం చేసుకున్నాడు. అందుకే తర్వాత తండ్రిని పిలిచిన తర్వాత, తండ్రి పిలిచి చెప్తే విన్నారా? వినరా? చేదాడిపోయింది. ఇప్పుడు చేదాడిపోయిన తర్వాత చెప్తే వింటారా? చేదాడిపోయిందమ్మా, ఇక కష్టం అంట. కొన్ని చేదాడి, నీ కూతురు నీ చేదాడిపోయింది, నీ కొడుకు నీ చేదాడిపోయాడురా, వింటాడు నీ మాట. నీ కూతురు నీకేం నిందా మాట, ఎందుకంటే చెప్పేటప్పుడు చెప్పలేదు, చెప్పేటప్పుడు చెప్పాలి. ఇక చేయి దాటిపోయిన తర్వాత ఎంత చెప్పినా వాళ్ళు వింటారా? నోరు కొట్టుకున్నా సరే, ఏడ్చినా సరే వాళ్ళు ఏమాత్రం కూడా వినరు. అంటే ఇక్కడ ఏలీ కూడా ఎప్పుడు బాధ్యత తీసుకున్నట్టమ్మా, చేయి దాటిపోయిన తర్వాత ఏలీ బాధ్యత తీసుకున్నాడు. చదువు 23వ వచనం. పిలిచి చెప్తాను 22వ వచనంలో చివరి మాట ఏమన్నాడు? స్త్రీలతో సైనించుటను మాట చెవిన పడగా వారిని పిలిచి ఎట్లనను. 23వ వచనం. ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగు చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను, అంటే మీరు పాపం చేయడం మాత్రమే కాదు, మీరు పాపం చేయడం మాత్రమే కాకుండా ప్రజల చేత మీరు ఏం చేస్తున్నారు? ప్రజల చేత మీరు పాపం చేస్తున్నారు. మీరు యెహోవా జనులు మీరు ఏం చేస్తున్నారు? అతిక్రమింప చేస్తున్నారు మీరు. ఆ తర్వాత నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయములో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను వినకపోయి. చాలు, దేవుడు ఫిక్స్ చేశాడు. ఎట్లా ఇచ్చాడు అక్కడ? దేవుడు వాళ్ళ చావుని ఫిక్స్ చేశాడు. ఇప్పుడు దేవుడు ఒకసారి నిర్ణయం చేసుకున్నాడు, మార్చుకుంటాడా? మార్చుకోడు ఆయన. యెహోవా వారిని చంపదలిసి ఉండెను. ఎన్నో అవకాశాలు ఇస్తాడు. ఒకవేళ అవకాశాలు సద్వినియోగం చేసుకోలేదనుకో, దేవుడు ఏం చేస్తాడు? తమ్ముడు నిర్ణయం చేసుకునేది ఇంకా మార్చుకోడు ఆయన. ఎన్నో అవకాశాలు కల్పిస్తాడు. మారు మనసు పొందుతాడు తన జీవితాన్ని మార్చుకుంటాడు, తిరిగి నా దగ్గరకు వస్తాడని దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తాడు. ఒకవేళ అవకాశాలు సద్వినియోగం చేసుకోకుండా మార్చుకోకపోతే దేవుడు ఏం చేస్తాడు? ఇక తండ్రి యొక్క మొరను వాళ్ళు వినలా. తండ్రి యొక్క మొర వినకపోయింది. మొర్ర ఏంటిదంట? మొర్ర. పిల్లలకి ఎలా చెప్పాలి? మొర్ర. ఈ మొర్ర ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ఇప్పుడు మొరపెట్టుకోవాల్సిన పిల్లల దగ్గర, దేవుని దగ్గర. వినరా నా మాట, వినరా అయ్యా వినరా నా మాట. ఏంది ఏంది అది? వినరా, అరే మాట వినరా, ఒకసారి వినరా. బతులు అడుకోవటమా? బెత్తము వాడిన వాడు తన కుమారునికి విరోధి. తండ్రి అతిపెద్ద శత్రువు. అంటే ఒక బిడ్డకి అతిపెద్ద శత్రువు ఎవరై అంటే తండ్రి. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగను. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగను. బతిలాడతావా? బుజ్జగిస్తావా? బెత్తం వాడి ఒక వయసు ఉంటుంది. ఆ వయసు దాకా ఏం చేయాలి? బెత్తాన్ని నేను బిడ్డ మీద దెబ్బ వేయకుండా పెంచా అని కొంతమంది గొప్పగా చెప్పుకుంటారు. తప్పు. నువ్వు వాక్యానికి వ్యతిరేకంగా పెంచావు నీ బిడ్డని.
వాక్యానికి భిన్నంగా నువ్వు నీ బిడ్డ పెంచావు. నువ్వు వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుందంటే బిడ్డ ఖచ్చితంగా శిక్షించాలి. కొన్ని కుటుంబాలు ఏం జరుగుతుందంటే నాన్న కొడుతుంటే అమ్ముకోదు. మీరేమైనా ఉన్నారు అలాగా? వద్దు, అలా చేయొద్దు, ఎప్పుడు కూడా అలా చేయొద్దు. నాన్న కొడుతుంటే మీరు ఎప్పుడు అడ్డ వచ్చేది సపోర్ట్ పలకాలి. ఇంకా ఎందుకు నువ్వు అలా చేసినందుకు నాన్న ఎన్ని కొట్టింది? ఆడంతే కొడతానులేమ్మా, ఈసారి నాకు చెప్పు, నాకు తెలియకుండా నువ్వు పోలేదు. నాన్న ఉన్నప్పుడేమో పో మాకు, నాన్న లేనప్పుడేమో పో. ఒకవేళ అమ్మ కనుక వాడికి కనుక బుద్ధి చెప్పుద్దనుకో, తండ్రికి నువ్వేం చేయాలా? నువ్వు అడ్డుపో మాకు, ఒంటి మీద దెబ్బే మాకు అంటే అది సరి అయిన మంచి ప్రవర్తన కాదన్నమాట. మంచి ప్రవర్తన కాదు. అంటే దేవుడు ఇక్కడ ఏం చేశాడంట, వాళ్ళకి ఒక డెడ్ లైన్ గీసాడు కదమ్మా. అంటే దేవుడు వారి చావుని ఖరారు చేశాడు. దేవుడు వారి చావుని ఖరారు చేశాడు. దేవుడు వారి చావుని నిర్ణయించేశాడు. కాబట్టి ఇక వారిని ఎవరైనా కాపాడతారా ఈ భూమి మీద? అందుకే అక్కడ అన్నాడు, ఏదో ఒక మాట అన్నాడు, నరునికి నరుడు తప్పు చేసిన ఎడల యెహోవా దగ్గర విజ్ఞాపన చేస్తాడు. ఇప్పుడు మనుషుల మధ్య గొడవ వచ్చిందనుకో, ఎవరిని అడుగుతాము? దేవుని దగ్గరికి వెళ్ళి, ఆయా సమస్య వచ్చేసింది. ఇప్పుడు దేవునికి మనిషికి మధ్య వస్తే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాలి? ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి నువ్వు? విచిత్రంగా పాస్టర్ పిల్లలేమో వ్యభిచారులు, ఒక సేవకుని కుమారుడేమో అద్భుతంగా పరిచయం చేస్తున్నారు మందిరాలు. ఒక భిన్న వాతావరణం అక్కడ. పాస్టర్ పిల్లలేమో బలత్కారులు, రవిడీలు, గోండాగిరి, వ్యభిచారులు. ఒక అనామకురాలు, ఒక సేవకుని కుమారుడేమో దేవుని మందిరంలో పరిచయం చేస్తూ ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతి, ఒక యాజకుడిగా 3 పోస్టులు. ఒకటి కాదు. ఆయనే డిప్యూటీ, ఆయనే సీఎం, ఆయనే ప్రైము, మొత్తం ఆయనే. ఎవరైనా సమూయేలు చదువు నెక్స్ట్ మాట 26వ వచనంలో. సమూయేలు ఎలాగున్నాడు? బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. సమూయేలు ఉన్న స్థలం ఒకటే, ఏలి కుమారులు ఉన్న స్థలం ఒకటే. సమూయేలు ఎక్కడున్నాడు? దేవుని మందిరంలో. ఏలి కుమారులు ఎక్కడున్నారు? దేవుని మందిరంలో. ఏలి కుమారులు ఎలాగున్నారు? సమూయేలు ఎలాగున్నాడు? పాస్టర్ పిల్లలు ఎలాగున్నారు? ఒక సేవకుని, ఒక దైవజన పిల్లలు ఎలాగున్నారు? గొప్ప పాఠం కదా ఒక తండ్రిగా. తల్లిదండ్రులేమో క్రైస్తవులు, పిల్లలు ఎలాగున్నారు? పిల్లలు బయట రౌడీలు, గొండాగిరి, తాగుబోతు, తిరుగుబోతు. తల్లిదండ్రులేమో ఇక్కడ పరిచయం చేస్తున్నారు, తల్లిదండ్రులేమో సంఘంలో సేవ చేస్తున్నారు, కొడుకులేమో లోకంలో ఉంటున్నారు. భిన్న వాతావరణం ఉంటారు. అప్పుడు పరమ తండ్రి ఏలి దగ్గరకు ఒక ప్రవక్తను పంపించేశాడు. సహోదరుగా, అదేంటి, తప్పు చేసింది వీళ్ళు కదా. తప్పు చేసింది ఎవరు? కొడుకులా ఏలియా? కొడుకులు. దేవుడు ఎవరిని లెక్క అడగాలి? తప్పు చేసిన అడగాలి కదా. మరి ఏలి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడండి. అదేంటి పాట? దుర్మార్గులు వీళ్ళు కదా, దేవుని ఎరగన వాళ్ళు, దుర్మార్గులు, విచారులు వీళ్ళు కదా. ఇప్పుడు ప్రవక్త సందేశం వస్తే ఎవరి దగ్గరికి రావాలి? మార్చుకోవడానికి వీళ్ళ దగ్గరికి రావాలి. కానీ ప్రవక్త ఏమని హెచ్చరించాడా? అలా ఎవరి దగ్గరకు వచ్చాడు? ప్రవక్త తండ్రి దగ్గరకు వచ్చాడు. అదేంటి? బాధ్యుడు ఎవరు? నువ్వే బాధ్యుడివి. అసలు మొదట పండు తినేది ఎవరు? హవ్వ. అసలు మొట్టమొదటి ప్రశ్న అడిగింది ఎవరు? దేవుడు. అదేంటి? ముందు తిన్నది ఆవిడ కదా, ఆవిడకడికి వెళ్ళొచ్చు కదా. ముందున్నది ఆవిడ కదా, ముందు ఆవిడ అడుగు, నన్ను అడుగుతావేంటి? నువ్వు లీడర్వయ్యా, నువ్వు యజమానివి, వేలకివి, నువ్వు రాజు నీ కుటుంబానికి. నేను వెళ్తా, ఆమె దగ్గర కూడా వెళ్తాను నేను. నువ్వు రాజు అయితే ఆవిడ రాణి కుటుంబానికి. గృహ పరిపాలన అంటాడు అనమాట. గృహ పరిపాలన. మినిస్టర్. దేనికి మినిస్టర్? స్త్రీ ఇంటికి మినిస్టర్. నిన్ను అడుగుతా, మొట్టం నువ్వు బాధ్యుడివి, తర్వాత ఆవిడ దగ్గరికి వెళ్తా. వచ్చాడు మరి ఆవిడ దగ్గరికి? వచ్చాడు. ఆవిడ దగ్గర వచ్చేసాడు. నాకేం పని అన్నా? నేను వంట పని చేస్తున్నా, ఇంటి పని చేస్తున్నా, ఆయన చూసుకోవాలి పిల్లల్ని. తప్పు. ఒకవేళ బహుశా ఏలి భార్య లేదనుకుంటా, ఆవిడ ముందు చనిపోయిందేమో తెలియదు, కానీ ఏలి భార్య గురించి మాత్రం మనకి రికార్డులో లేదు. ఏలి దగ్గరికి వచ్చాడు ఎందుకంటే అతను బాధ్యుడు కాబట్టి. తర్వాత ఎవరి దగ్గరికి వస్తాడు? ఒకవేళ ఉంటామా?
గుర్తుంచుకోండి శ్రీగారు, మీరు కూడా పట్టట్టుగా ఉండొద్దు కుటుంబాల్లో. ఏ విషయాల్లో? దైవికమైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాల్లో. ఆత్మ సంబంధమైన విషయాలు నిర్లక్ష్యంగా నాకేంటి ఆయన చూసుకుంటాడే కాదు. ఆయన ఉంటే ఆయన చూసుకుంటాడు. ఒకవేళ ఆయన లేకపోతే ఎవరు చూడాలి? నీ పనికి గిన్నెలు తోవటం, వంట చేయటమేనా? నీకంటే బాగా వంటకు రుచి చేసే కర్రీ పాయింట్లు చాలా ఉన్నాయి. కేవలం వంట కోసం దేవుడిని నేను సృష్టించలా. కేవలం ఇంటి పని కోసం దేవుడిని నేను సృష్టించాడా? నువ్వు పని మనిషి కాదు కదా ఇంట్లో. అది ఒక భాగం అంతే, ఇంట్లో ఒక భాగం. అది వచ్చేసాడు, అది గతమంతా జ్ఞాపకం చేస్తుంటారు. అది ఐగుప్తులో నుంచి దాన్ని అంతా జ్ఞాపకం చేస్తున్నారు. నీ కుటుంబం ఎలాగుంది? ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. బానిసలు నేను ఏం చేశాను? విమోచన ఏం చేశాను? నీ కుటుంబానికి యాజకత్వం ఇచ్చాను. యాజకత్వం మాత్రం ఇవ్వటం మాత్రం కాకుండా ఇశ్రాయేలు అర్పించే అర్పణలు మొత్తం కూడా ఏం చేశాను? నేను మీ కుటుంబానికి ఇచ్చాను, యాజక కుటుంబానికి ఇచ్చాను. కానీ నువ్వేం చేసావు? ఏం చేసినట్టు ఆయన 29 వచనం వచ్చారు. అంటే మూడోది ఏలి పొరపాట్లు అని రాసుకున్నాను. ఏలి పొరపాట్లు 29 వచనం నుంచి ఒకసారి 2:29. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరు ఎలా తృణీకరించుచున్నారు? మిమ్మల్ని ప్రభు పెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులు నీవు గొప్ప చేయుచున్నావు. ఏం చేసావు ఏలి నువ్వు? అంటే ఒకటి, బహుశా అతను బాల్యంలో నేర్పడకపోవచ్చు. ఒకటి, బాల్యంలో నేర్పలేదు. 2, దేవుని కంటే ఎవరిని గొప్ప చేసిండటమ్మా? కుమారులను గొప్ప చేశాయి. దేవుని కంటే నువ్వు నాకంటే కుమారులను గొప్ప చేశావు. ఉపయోగించు. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారు నా సన్నిధిని యాజకత్వం జరిగించదని యెహోవా ఆజ్ఞ ఇచ్చినను ఇప్పుడు అది నా మనసుకు కేవలం ప్రతికూలమైన ఇశ్రాయేలీయుడు యెహోవా సెలవిచ్చున్నాడు. కావున యెహోవాకు ఏదనగా నన్ను గణపరచువారని గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారముందురు. ఆలకించుము. చూడాలి, రాగల దినములలో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును, నీ ఎంట ముసలివాడు ఒకడనూ లేకపోవను. అంటే దాని అర్థం ఏంటి? కృష్ణమూర్తి గారు, ఏలి భవిష్యత్తులో నీ ఇంట్లో ముసలవాడు అనేవాడు అక్కడ కూడా ఉండడు. అంటే దాని అర్థం ఏంటి? నీ ఇంటిలో ఉన్న వాళ్ళందరూ కూడా యవన కాలంలోనే చనిపోతారు. కుటుంబం ఊడ్చుకుపోయిందిరా. కుటుంబం ఊడ్చుకుపోయింది. సౌలు కాలం దగ్గరకు అంటే క్షమించండి, సొలొమోను కాలం దగ్గరకు వచ్చిన తర్వాత, సౌలు కాలంలో దావీదు కాలంలో వీళ్ళ కుటుంబం ఉంటుంది, యాజకత్వం చేస్తుంది. సొలొమోను కాలంలోకి వచ్చిన తర్వాత యాజక ఉద్యోగం నుంచి టోటల్గా ఈ కుటుంబాన్ని అంతటిని దేవుడు పక్కన పెట్టేస్తాడు, తీసేస్తాడు. నీ ఇంట్లో ముసలివాడు అక్కడ ఉండడు. 32వ వచనం, యెహోవా ఇశ్రాయేలుకు చేయదలిచిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయము కలుగుగా నీవు చూతువు. ఎప్పటికి నీ ఎంట ముసలివాడు ఉండడు. నా బలిపీఠమునొద్ద ఎవడు ఉండకుండా నేను అందరినీ శిక్షింపజేయ విడుచువాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖము చేత క్షేమకటుకును సాధనమగును. నీ సంతానపు వారందరూ వయకాలమందు మరణమవుదురు. నీ సంతానపు వారందరూ వయకాలమందు మరణమవుదురు. నీ ఇద్దరు కుమారుని హోపినికి ఫీనెహాసుకును సంభవించని నేను చెప్పిన దానికి నీకు సూచనగా ఉండును. ఒక్కనాటి అందే వారిద్దరు మరణమవుదురు. నీ ఇద్దరు కొడుకులు కూడా ఒక్కరోజు చనిపోతారు. నీ ఇంట్లో ముసలివాడు అక్కడ కూడా ఉండడు. తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమించును, అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును అంటాడు. తర్వాత కిందకు వచ్చేసిన తర్వాత ఇంకా ఏమంటాడు? ఇప్పుడేమో ప్రవక్త ద్వారా మాట్లాడు కదా. ఇప్పుడు 3వ అధ్యాయం ఏం జరుగుతుందంటే, సమూయేలు ద్వారా ఏలి కుటుంబానికి ఏం జరగబోతుందనే సంగతిని సమూయేలు ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. మరలా 2వ అధ్యాయంలోనేమో ఒక ప్రవక్తను పంపించి ఏలికి సందేశం వినిపించాడు. 3వ అధ్యాయంలోనేమో సమూయేలు ద్వారా ఏలి కుటుంబం ఎలా నాశనం కాకుందనే సంగతులని సమూయేలుకి తెలియజేశాడు. అప్పుడు 3వ అధ్యాయం చూడండి ఒకసారి. మరలా 3వ అధ్యాయం 11వ వచనం చదువు ఒకసారి. 3:11
అంతట యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమనును. ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును, దాని చేయ మొదలు పెట్టి నేనే చేస్తాను. అది నేనే చేస్తా, నేనే మొదలు పెడతా, నేనే ముగించేస్తా. నేను వాళ్ళ చావు ఖరారు చేశా, వాళ్ళ కుటుంబం నాశనం చేయడానికి ఖరారు చేశా. నేను ఏంటి తండ్రి నీకు అంత కోపం? నాయన నీకేంటి అంత కోపం ఏంటి నీకు? నా కోపమే. ఎందుకో? ఏం చేశారు? ఇదిగో దేవుని సేవలో, దేవుని యొక్క సన్నిధులైన మందిరంలో యెహోవాని ఎరగకుండా దుర్మార్గంగా ప్రవర్తించారు వాళ్ళు. దేవుని ఎరగల, పైకేమో సేవ చేస్తున్నారు, కానీ లోపలంతా కూడా పైకి మాత్రమే సేవ, పైకి మాత్రమే యాజకులు, పైకి మాత్రమే భక్తి. ఇంకేం చేస్తారంట 13వ వచనంలో, తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు. ఇతను చేసిన పొరపాటు ఏంటంట? కుమారులను అడ్డగించలేదు. అంటే ఏంటి అడ్డగించలేదంటే? కుమారులు అడ్డగించలేదంటే కుమారులు ఏం చేస్తున్నారంట? కుమారులు పాపం చేసి తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారు అనే సంగతి ఎరిగి కూడా ఏలి కళ్ళప్పగించి చూస్తున్నాడు తప్ప ఏ మాత్రం కూడా వారిని అడ్డగించలేదంటే కోట ఒక హెచ్చరిక, ఒక వార్నింగ్, గద్దించటం, అరవటం ఏది లేదు. చూస్తున్నాడు, ఒక బొమ్మలో చూస్తున్నాడు అనమాట. మనం కూడా అంతే బొమ్మలో చూస్తుంటాం. వాడు గంటల మొబైల్ చూస్తూనే ఉంటాడు. ఎవరి కాలం వచ్చిన తర్వాత ఎప్పుడు 11 12 ఇంటికి వస్తాడు. వాడికి ఇంకా పెళ్లి కావాలి, ఇంకా 11 12 వస్తాడు. ఏం పని అన్న? అప్పటిదాకా ఏం పని? అడగవా? అడగడు, మాట్లాడు. ఏలి చేసినట్టే నువ్వు కూడా చేస్తావా? నేను కూడా చేద్దామా? ఇప్పుడు ఏలి గురించి ఎందుకు నేర్చుకుంటున్నాం మనం? అలా చేయకూడదనే కదా, మన పిల్లలు కూడా అలా ఉండకూడదనే కదా. అంటే తప్పు చేస్తున్నా సరే కొంతమంది తల్లిదండ్రులు ఏం చేయాలంటావా? చెప్పరు, నోరు మెదిపి చెప్పరు. వాళ్ళు ఏదో ఒక అనాథలు అన్నట్లు, వాళ్ళ మీద దత్తత తీసుకున్నట్లు, అసలు వాళ్ళకి పుట్టినోళ్ళు కానట్లు పడుతున్నారు. కొంతమంది అయితే పట్టించుకుని అసలు వాడు ఏ మోసం చేసినా, ఏ అబద్ధం ఆడినా, ఏ బూతులు తిట్టినా, వాడు ఇంటికి వచ్చినా, ఎక్కడ గాలికి తిరిగినా సరే అడగరు. ఏంటి అదేనంతే. ఇంకా కనటమే మన పని కనటమే. భోజనం పెట్టడం, కనటం, వాళ్ళ కోసం 4 రోజులు సంపాదించడం, అంతేనా మన పని? భవిష్యత్తులో సక్సెస్ తండ్రిగా ఉంటామా, ఫెయిల్యూర్ తండ్రిగా ఉంటామా? ఎలా ఉండబోతున్నాం భవిష్యత్తులో? మనం ఎలా ఉండబోతున్నాం సహోదరుల? మరలా చదువు 13వ వచనం. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేసి. నిత్యమైన శిక్ష. తర్వాత 14వ వచనం కూడా. కాబట్టి ఏలి ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించితిని. దేవుడు ప్రమాణం చేశాడు, నిర్ణయం తీసుకున్నాయన. అసలు ఏలి కుటుంబానికి, వాళ్ళ పాపానికి ప్రాయశ్చిత్తం ఉందంటామా? ఏం చేసినా సరే వాళ్ళ పాపానికి ప్రాయశ్చిత్తం అనేది కుటుంబమే పతనం అయిపోయింది. కుటుంబమే నాశనం అయిపోయింది. యవ్వన కుర్రాడు అనే వాడే కుటుంబంలో లేకుండా పోయాడామా? కేవలం వాళ్ళ కుటుంబానికైనా కాదు, దేవుని పేరు చెప్పుకుంటూ మేము కూడా దేవుని సేవకులు, దేవుని సేవ చేస్తున్నాం అనుకుంటూ, మా అమ్మ మా నాన్న సంఘంలో బలి పనిచేస్తారు, మరి నువ్వేం చేస్తావు? పిల్లలు, మా నాన్న సేవకుడు, మా నాన్న దైవజనుడు, మా నాన్న వాక్యం బాగా చెప్తాడు, మరి మీరు? మా అమ్మ నాన్న సంఘంలో బాగా పనిచేస్తారు, మా పాస్టర్ గారు మా అమ్మ నాన్నకి బాగా పని చెప్తారు,
మా పాస్టర్ గారికి మా అమ్మని చాలా దగ్గరగా ఉంటారు. మరి మీరు ఎక్కడ ఉంటారు? అమ్మ నాన్న ఉంటే సరిపోదు, ఎవరు ఉండాలి? పిల్లలు కూడా ఉండాలి. పిల్లలు కూడా ఉండాలి దగ్గరగా. అప్పుడు 4వ అధ్యాయంలో ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలుకి మధ్య యుద్ధం జరుగుతుంది. నేను ముగించేస్తాను, మిమ్మల్ని ఎక్కువ విసిగించను. ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలుకి మధ్య యుద్ధం జరిగితే యుద్ధంలో చిత్తుగా ఓడిపోతారు. అప్పుడు ఒక ఆలోచన. ఏంటి ఆలోచన అంటే, ఒకవేళ మందసం తీసుకొచ్చి యుద్ధభూములు పెట్టామనుకో మనం ఏమైనా యుద్ధాన్ని గెలవగలమేమో అని ఏం చేస్తారంటే హోప్ని ఫీనెహాసులు కొంతమందిని పంపించి ప్రత్యక్ష కూడా మందసాన్ని ఏం చేస్తారు, యుద్ధభూములను తీసుకొని వస్తారు. మందసం తీసుకొచ్చినా సరే వాళ్ళు ఏమైపోతారు, యుద్ధంలో ఓడిపోతారు. హోప్ని ఫీనెస్ ఇద్దరు కూడా, ఏలీ కుమారులు ఇద్దరు కూడా యుద్ధంలో చనిపోతారు. మనసు ఉంటే సరిపోదు కదా, ప్రవర్తన కావాలి, బుద్ధి కావాలి, జీవితం కావాలి. అంటే మనసు లేదు కాబట్టి ఓడిపోయా. మరి మనసు ఉంటే గెలిచారా? మరి మనసు ఉంటే గెలిచారా? గెలలా. మనసు ఉంటే దేవుడు తోడుగా ఉంటాయేమో. అంటే ఈరోజు కూడా మనం ఏం చేస్తాం, సరే బైబిల్ తలకింద పెట్టుకుంటే బాగుంటుంది, మెడలో సిలువ వేసుకుంటే బాగుంటుంది, లేకుంటే ఇంటి మీద సిలువ ఉంటే బాగుంటుంది, ఇంట్లో బొమ్మ ఉంటే బాగుంటుంది, వేసుకున్న బొమ్మ దిండి కిందనో మెడలోనో అక్కడ కదా ఉండాల్సింది. ఇప్పుడు జీవితం బాగోకపోతే బైబిల్ ఎక్కడన్నా ఉపయోగం ఏంటి? ప్రవర్తన సరిగా లేకపోతే ఇప్పుడు మందస్సు ఉన్నా సరే దేవుడు వాళ్ళని కాపాడామా? కాపాడాల. ఒకసారి హిందువులు చేస్తున్నాడు అనమాట. హిందువులు ఏం చేస్తున్నాడు, తాయెత్తు కట్టుకుంటే బాగుంటుంది, బైబిల్ తలకింద పెట్టుకుంటే బాగుంటుంది. ఏంటది? అదొక మూఢనమ్మకం కాకపోతే. ఇప్పుడు జీవితం బాగోకుండా, ప్రవర్తన బాగోకుండా బైబిల్ తలకింద ఉన్నా ఇంట్లో ఉన్న ఉపయోగం ఉంటుందా? మందస్సమే ఉంది అక్కడ. మందస్సం ఉన్నా సరే దేవుడు వాళ్ళని కాపాడాల. ఇద్దరు కుర్రాళ్ళు హోప్ని ఫీనెస్ యవనస్తులు ఇద్దరు కూడా యుద్ధంలో రాలిపోయారు. 11వ వచనం చదువు, అసలు విషయం 4వ అధ్యాయం 11వ వచనం. మరియు దేవుని మందసము పట్టుబడెను, అది కాకను హోప్ని ఫీనెహాసులను ఏలీ యొక్క ఇద్దరు కుమారుడు హతులేరు. చెప్పాడు కదా 2వ అధ్యాయంలో, 2వ అధ్యాయం 32వ వచనం చెప్పాడు కదా, నీ ఇంట ముసలుడు ఉన్నాడు, నీ కుమారులు ఇద్దరు యవన కాలం అందే చనిపోతారు. అప్పుడు యుద్ధంలో నుంచి అప్పుడు పరిగెత్తుకొని పాలెం దగ్గరకు వచ్చేసాడు, ఇశ్రాయేలు యొక్క సమాజంలోకి వచ్చేసాడు. ఏలీ ఏమో ఎదురు చూస్తున్నాడు, అరే మందసం తీసుకెళ్లారు, యుద్ధం జరుగుతుంది, ఏం జరిగింది, ఏలీ ఎదురు చూస్తున్నాడు. అప్పుడు ఒకడు పరిగెత్తి వచ్చేసి ఏలీకి ఆ విషయం చెప్పేశాడు. 4వ అధ్యాయం 15వ వచనం. ఏలీ 98 ఏండ్ల వాడి ఉండెను, అతని దృష్టి మందగిలినందున అతని కళ్ళు కానరాకుండాను. ఆ మనుషుడు యుద్ధములో నుండి వచ్చినవాడని నేనే, నేడు యుద్ధములో నుండి పరిగెత్తి వచ్చి ఏలీతో అనగా అతడు, నాయన అక్కడ ఏమి జరిగిన అడిగాను. అందుకు అతడు, ఇశ్రాయేలుని ఫిలిస్తీన్ల ముందు నిలవలేక పారిపోయి జనుల్లో అనేకులు హతులైరి, హోప్ని ఫీనెహాసు అను ఇద్దరు కుమారులు హతులైరి, మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పాను. అంటే ఫిలిస్తీన్లు ఏం చేశారు, మందసాన్ని పట్టుకుని పోయారు. నెక్స్ట్ 18వ వచనం. దేవుని మందసమను మాట అతడు పలకగానే ఏలీ ద్వారము దగ్గర ఉన్న పీఠం మీద నుండి వెనకకు పడి మెడ విరిగి చనిపోయాను. ఏలి అనగా అతడు వృద్ధుడై బహు స్థూల దేహి అయి ఉండెను. అతను 40 సంవత్సరాలకి న్యాయం తీర్చాను. అంటే ఏలీ ఒకరే చచ్చిపోయాడు, ఇద్దరు కొడుకులు కూడా ఒకరే చచ్చిపోయాడు. ఎప్పుడైతే దేవుని మందసం పట్టబడింది అనే మాట వినపడదో అంతే వెనకకు పడి ఆ మెడ విరిగి చచ్చిపోయాడు. 98 సంవత్సరాల ముసలాడు, బాగా ఆ స్థూల దేహి అంటే బాగా బరువు ఉన్న మనిషి, ఒళ్ళు బాగా ఉన్నమాట, అంతే చచ్చిపోయాడు అనమాట మనిషి. ఈ వార్తని ఏలి కోడలేండి, అప్పుడే ఆవిడకి నొప్పులు వస్తాయి అనమాట గర్భంతో. ఎప్పుడైతే ఈ వార్త అంటే ఇద్దరు భర్తలు చనిపోయారు, మామ చనిపోయాడు, మనసం పట్టబడింది అనే వార్త ఎప్పుడైతే ఆవిడకి వినపడ్డదో ఆవిడ కూడా బిడ్డని కని ఏమైపోయింది, బిడ్డని కని ఆవిడ కూడా చచ్చిపోయింది. అంటే ఒకే రోజు ఒకే ఇంట్లో 4 శవాలు, 4 చనిపోయారు. ఈ ఉపద్రవానికి కారణం ఏంటి? ఎవరి కారణం? ఎవరు నిందిద్దాం? దేవుని నిందిద్దామా? దేవుని కదా నిందించాల్సింది, దేవుని కదా అడగాల్సింది. ఎవరిని అడగాలి? ఏలిని అడగాలి మొట్టమొదట. తర్వాత ఎవరిని అడగాలి? ఆ ఇద్దరు కొడుకులు అడగాలి. 19వ వచనం.
ఏలి కొడలకు ఫీనెహాసు భార్యకు అప్పటి గర్భము కలిగి కనుకృతులై ఉండగా దేవుని యొక్క మందసం పట్టబడ్డనియు తన మామయు తన పెనిమిటియు చనిపోయినని ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదకి కృంగి ప్రసవమాయను. ఆమె మృతి పొందుచుండగా దగ్గర నిలిచిన స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటి వెంటరి గాని ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకు లక్ష్య పెట్టికి నిండుదై దేవుని మందసం పట్టబడిన సంగతి తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఏకాబోదు అను పేరు పెట్టాడు. ప్రభావము అంటే దేవుని యొక్క ప్రభావము ఇశ్రాయేలు నుంచి ఏమైపోయిందంటమ్మా? వెళ్ళిపోయింది, బయటికి వెళ్ళిపోయింది. ఇక దేవుడు ఇశ్రాయేలు యొక్క జనాంగానికి తోడుగా లేడు. దేవుని యొక్క ప్రసన్నత, ఆయన ప్రభావం అనేది ఇశ్రాయేలు యొక్క జాతుల నుంచి బయటికి వెళ్ళిపోయింది. అంటే ఇశ్రాయేలు యొక్క సమాజాన్ని విడిచిపెట్టి ఆయన శక్తి, ఆయన ప్రసన్నత, ఆయన ప్రభావము బయటికి వెళ్ళిపోయింది. అంతే, ఆవిడ కూడా చచ్చింది. చూడండి ఆ కుటుంబం ఎలా నశించిపోయింది, ఎలా నాశనమైంది. తండ్రి నిర్లక్ష్యం, తండ్రి యొక్క నిర్లక్ష్యం, పట్టింపు లేనితనం, ఏ మాత్రం కూడా పిల్లల్ని సరైన మార్గంలో పెంచరా, వదిలేశాడు. పిల్లలు వదిలేశాడు. కంటే ఈరోజు ఎలాగున్నాం మనం? టోటల్గా యాజక ఉద్యోగం నుంచి ఈ వంశాన్ని, ఈ కుటుంబాన్ని ఏం చేసినట్టే జయరాజు వేరు చేశాడు. ఆ తీగన పరమ తండ్రి ఏం చేసినట్టే కట్ చేశాడు. సొలొమోను కాలంలో 2వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం చదివితే మనకు ఆ సంగతి అర్థమైంది. సౌలు 40 సంవత్సరాలు, దావీదు 40 సంవత్సరాలు. అంటే ఒక 80 సంవత్సరాలు ఈ ఏలి కుటుంబీకులే యాజకత్వం చేశారు. సొలొమోను దగ్గరకు వచ్చేసిన తర్వాత ఆ వంశాన్ని ఏం చేశాడు తెలుసా? కట్ చేశాడు. ఒక గొప్ప యాజక ఉద్యోగం నుంచి ఈ కుటుంబం ఏం చేయబడింది? తొలగించబడింది, తీసి పక్క తీసేసాడు దేవుడు. మీరు పనికిరానికి నా మందిరంలో సేవ చేయడానికి. తరతరాలు కూడా ఆ అపరాధం వెంటాడిందే, తరతరాలు కూడా అపరాధం వెంటాడు. కాబట్టి ఈరోజు మనం మన పిల్లలు నిర్లక్ష్యం చేయొద్దు దయచేసి. కష్టం అనుకోవద్దు దయచేసి, కష్టం అనుకోవద్దు. గతంలో చెప్పాను, ఒక్క అరగంట మొబైల్ చూస్తావు కదా, నువ్వు మొబైల్ చూస్తావు కదా, లేకుంటే నువ్వు డ్యూటీ చేస్తావు కదా, నీ పని ఒక్క అరగంట ముందుకు రా ఇంటికి. మీరు కూడా ఇంట్లో సీరియల్ ఒక్క అరగంట సీరియల్ చూస్తుంటారు కదా, ఒక్క అరగంట సీరియల్, ఒక అరగంట నేను వదిలేసుకోండి. లేకుంటే అంటే చూడమని చదువుతున్నాడా? అపార్థం చేస్తాం మరలా. ఒక్క అరగంట చూడొద్దన్నాడు, మిగతా సమయాలు చూడమని అన్న అనుకుంటున్నారా? ఒక్క అరగంట, ఒక్క అరగంట డ్యూటీ నుంచి ముందుకురా, ఆఫీస్ నుంచి ముందుకురా, వ్యాపారం నుంచి ముందుకు వచ్చే ఇంటికి, పొలం పని నుంచి ముందు ఒక అరగంట ముందుకురా. నువ్వు ఏ పని చేస్తున్నావో ఒక్క అరగంట ముందు వచ్చేసి ఇంటికి. ఏం చేయాలి అరగంట? ఈ ఒక్క అరగంట ఒక మనసు వైపే పిల్లలతో మాట్లాడు, దేవుని విషయాలు చెప్పు. ఒకవేళ బాల్యంలో చెప్తే వీళ్ళ తేరతరవా? మొక్కను ఏం చేయలేదు ఆయన, మొక్కను ఉంచలేదు కాబట్టి తర్వాత మారైన తర్వాత పిలిచాడు, వినరా? లెక్కలేదు అసలు ఏలి మాట అంటే. ప్రజలందరూ వింటారు ఏలి మాట, కొడుకులు మాత్రం అందరూ అంటారు, సమాజం అంతా అంటది. 40 సంవత్సరాలు ప్రజల ఇస్రాయేలు యొక్క జాతి అంతా కూడా ఏలి మాట అంటది, కానీ కొడుకులు మాత్రం ఏలి మాట వినరు. ఎందుకు? బాగునైపోయారు, ముదిరేవాళ్ళు. ముదిరితే వినరు. వంచే టైంలో, వంచే సమయంలో వంచాలేక. అప్పుడు వంచితే ఒకవేళ తర్వాత వంచాలనుకో, వాళ్ళ హృదయం కఠినమైపోద్ది. కోపం పెంచుకుంటారు, ఇంకా కోపం పెంచుకుంటారు, హృదయం కఠినమైపోద్ది. ఇంకా ద్వేషం వస్తుంది, అమ్మానంటే ద్వేషం వస్తుంది. ఇప్పుడు ఎంత కొట్టినా సరే వాళ్ళకి ఏమాత్రం ద్వేషం వస్తే వెంటనే అమ్మని అత్తుకుంటాడు. ఎంత కొట్టినా సరే, ఎంత తిట్టినా సరే అప్పుడు అత్తుకోడు. దయచేసి నిర్లక్ష్యం చేయకుండా మనం ఒక మంచి మార్గంలో పిల్లలు నడిపిద్దాము. ముగించేస్తున్నాం. ఒకసారి బోర్డు కలిసి నుండి ఏలి చరిత్ర గురించి మనం నేర్చుకున్నాము. ఇశ్రాయేలు మరలా దోషులయ్యారు. తర్వాత 40 సంవత్సరాలు ఏలి న్యాయాధిపతిగా ఉన్నారు. అంటే ఏలి మీద వంకపెట్టడానికి ఏమీ లేదు, జస్ట్ పిల్లల్ని పెంచే విషయంలో మాత్రమే. ఇంకా మిగతా అతనేమి ఒక అబద్ధికుడిగా, ఒక మోసగాడిగా, లేకుంటే దేవుని ఎరగనవాడిగా ఏలి ఏమైనా ఉన్నాడా? లేదు. అంటే భక్తిగా తను పర్ఫెక్ట్, ఓకే, ఏలి పర్ఫెక్ట్ మనిషి, ఒప్పుకోవచ్చు. కానీ పిల్లల దగ్గర మాత్రం అతను నిర్లక్ష్యం చేసేది. పిల్లలు అంటే యెహోవాను ఎరిగిన వారిని. అంటే ఒక దైవజనుడి పిల్లలు దేవుని ఎరగల. అది చూడరాదు ఆశ్చర్యం. దైవజనుడి పిల్లలు దేవుని ఎరగల. మిక్కిలి దుర్మార్గులు కాదు, మిక్కిలి దుర్మార్గులు అయితే ఎందుకు ఉంచావు? యాజకృతులను చేయాలి, నువ్వు వెంటనే దించాలి. వారసత్వం ఇది, వారసత్వమా? రాజకీయాలకు ఇది వారసత్వమా?
స్వార్థ సేవ, సంఘ సేవ అనేది, దేవుని సేవ అనేది వారసత్వంగా కాదది. ఒకవేళ పర్ఫెక్ట్ అయితేనే నియమించబడతాడు. ఒకవేళ పర్ఫెక్ట్ కాదు ఏం చేయాలా? పలానా కొడుకు కాబట్టి అమ్మగారి కొడుకు, అయ్యగారి కొడుకు అయినా సరే, అమ్మగారి కొడుకు అయినా సరే పర్ఫెక్ట్గా వెళ్ళడానికి ఏం చేయాలా? పర్ఫెక్ట్గా ఉందా? ఓకే, ఇదిగో ఇతను కూడా మా అయ్యగారు లాగానే, అమ్మగారు లాగానే, అన్నయ్య లాగానే పర్ఫెక్ట్గా మంచి వాక్యం చెప్పి మంచి ప్రవర్తన ఉందా? బయట వాళ్ళు ఎందుకయ్యా? బయట ఎందుకు? తమ్ముడిని నియమించుకుందా. చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం కదండి. బలత్కారులు కదా, ఉడకబెట్టిన మాంసం తీసుకోరు. ఒకవేళ ఇయలేదా ఏం చేస్తాం? బలవంతంగా తీసుకుంటాం. దౌర్జన్యం, గోండాగిరి. ఇంకా ఏం చేస్తారంటామా? దేవుని మందిరానికి వచ్చిన ఆ స్త్రీలతోటి ఇంకేం చేస్తున్నారు? వ్యభిచారం చేస్తున్నారు. పిలిచి ఏం చేస్తున్నాడు? గడ్డం పట్టుకొని బొత్తికేస్తాడు. గడ్డం పట్టుకొని బొత్తికేసేంట్రా? అయ్యలారా, నాకు వినపడితే మంచిది కాదురా, బాబు వినరా, అయ్యా వినరా. ఒక్కటేస్తే రక్తం తీసుకుని ఒక్కటేస్తే సిట్టెడ్కి వచ్చేస్తుంది. ఏంటా బతులు అట్టమేంటి? అయ్యా ఏంటి? ఎందుకు ఆయన పొరపాట్లు ఏంటి? బహుశా బాలను వెళ్ళకుండా పోవచ్చు. రెండోది, కుమారుల కంటే ఏం చేశారంట? దేవుడి కంటే కుమారులు ఏం చేశారంట? గొప్ప చేశారు. నేను నీకు ఇచ్చాను శ్రేష్టమైన పదార్థాలు, ఇంకా నువ్వు పట్టుకొని పోతున్నావు. తర్వాత కుమారులు ఏం చేశారంటావా? అడ్డగించలేదు. ప్రవక్త కుమారుల దగ్గర పంపించాడు, తండ్రి దగ్గర పంపించాడా? పాపం చేసినారు కదా, ఆయన ఎందుకంటే బాధ్యుడు నువ్వే. గుర్తుంచుకొని ఒక గొప్ప పాఠం నేర్చుకొని ఏదైనా లోపాలు, బలహీనతలు ఉంటే వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్దాం. 10 minutes బ్రేక్ తీసుకొని మరలా కొడుకుందాం.